ఈ రోజు నాయి బ్రాహ్మణ సంఘ అధ్యక్ష ఎన్నికకు నామినేషన్ వేసిన మామిడాల బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి ఎలక్షన్లు లేవు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈసారి కొత్త పద్ధతిగా ఎలక్షన్ నిర్వహించడం జరుగుతుంది. నాకు దువ్వెన గుర్తుకు ఓటేసి నన్ను గెలిపిస్తే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను ప్రతి ఒక్క నాయి బ్రాహ్మణునికి అందే విధంగా కష్టపడి పనిచేస్తానని, ఉమ్మడి వరంగల్ జిల్లాలో వేరే కులస్తులు కూడా ఈ క్షవర వృత్తిని ఎన్నుకున్నారు. నన్ను గెలిపిస్తే వేరే కులస్తులు పెట్టిన షాపులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాగవెల్లి శ్రీను, సింగారపు రమేష్, తాటిపాముల శ్రీను, ముల్కనూరు నవీన్, సింగారపు శ్రీధర్, వనపర్తి నవీన్, వల్లాజి సాంబమూర్తి, మాచర్ల అనిల్, కట్కూరి చంద్రమౌళి, కొత్తగట్టు రవి, ఎనగందుల వేణు, కొలిపాక వేణు, జంపాల పూర్ణ, కొత్వాల కిరణ్, నాగవెల్లి సతీష్, తాటిపాముల స్వామి, కొలిపాక రాజు, వనపర్తి శ్రీనివాస్, తాటిపాముల యాకన్న తదితరులు పాల్గొన్నారు. అది వాళ్ళకి అందేలా ప్రయత్నం చేయాలి. ఇంకొకటి వివిధ వర్గాల వారిని కూడా కలుపుకోపోయి చిన్న పెద్ద అనే తేడా తారతమ్యం, ఉద్యోగస్తుడు కులవృత్తి చేస్తున్నట్టు అనే తేడా తారతమ్యం చూడకుండా అందరినీ కలుపుకోపోయి ఏ సమస్య అయినా దానికి అర్థం కాకపోతే కూడా వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ముందుకు నడిచి మన ఈ నాయి బ్రాహ్మణ సంఘాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి కూడా నేను తనని కోరుకుంటూ ఈ ఎలక్షన్లో దువ్వెన గుర్తుకు అందరూ ఓటేసి తనని అత్యధికం వేయడం గెలిపిస్తే వెనుక అందరూ ఉండి అతన్ని ముందుకు నడిపించి మన కులానికి న్యాయం చేస్తాడని చెప్పి అందరం నమ్ముతూ తనను అత్యధికం వేయడం గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై నాయ్. మా సంపూర్ణ మద్దతు శ్రీ బాలుగారికి ఖచ్చితంగా ఉంటుంది. ఇంకొకటి ముఖ్యమైన విషయము, బాలుగారు మీరు కూడా గెలిచినాక ఒకటే విషయం చెప్పాలి, ఇతర కులస్తులు మా యొక్క శిరసాలను పెట్టుకొని చేయకుండా అది చేసే బాధ్యత మీదే. అది 100% మీరు చేస్తారనే నమ్మకంతో మేము ఈరోజు మిమ్మల్ని గెలిపించుకుంటున్నాం. అదొకటి కావాలి. ఇంకొకటి నిరుపేదలకు, పేదరికి, ఆడపిల్లలకు కూడా ఒక 20,000 సహాయం, ఆర్థిక సహాయం చేస్తాము. అది ఒకటి చేయాలి. తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పుడు మన మినిస్టర్ గారు కూడా ఇస్తామని మన నాయి బ్రాహ్మణ ప్రజలకు హామీ ఇచ్చింది. అది కూడా మీరు కృషి చేసి మమ్మల్ని తీసుకుపోయి ఆ డబుల్ బెడ్రూమ్ కూడా మన నిరుపేదలకు కూడా ఇప్పించగలరని కోరుకుంటాం. దయచేసి ఇతర కులస్తులు కూడా పెట్టకుండా అది చూడాలి. ఇంకొకటి ఇవాళ విప్లవం వచ్చింది ఏం చేయాలంటే, ఇవాళ నాయి బ్రాహ్మణులు ఎన్నికలు పెట్టుకుంటారంటే రాష్ట్ర చరిత్రలోనే ఇది ఒకటి కనుమూర్పు అవుతుంది. మొన్న ధన్వంతరి మీటింగ్ హైదరాబాద్ పోయినా మీ దగ్గర ఏదైనా మీటింగ్ అయింది, ఎలక్షన్ పెట్టాలన్నా నిజమేనా అని అడిగింది. అంటే నిజమే అని చెప్పినాను. అంటే ఇది ధనవంతరుల మిమ్మల్ని కూడా మీరు యాడ్ చేస్తాం. మీరైతే ఎవరైతే గెలుపుకుంటారో ఆ వ్యక్తిని ఇక్కడికి హైదరాబాద్ తీసుకొని రండి. నేను సీఎం గారి దగ్గర తీసుకుపోయి అతన్ని పరిచయం చేయించి మీకు డబ్బులు మీరు బీసీ కార్పొరేషన్లో ఇది కానీ బీసీ కార్పొరేషన్లో మనల్ని అసలు ఏ మినిస్టర్ కానీ ఏ సీఎం కానీ పట్టించుకోలేదు. ఇవాళ తమిళనాడులో సీఎం స్టాలిన్ గారు ఉన్నారు, బెంగాల్లో ఉన్నారు సీఎం. అట్లాంటిది కూడా మన ఏపీ ఆంధ్రప్రదేశ్లో ఇవ్వలేదు. ఇప్పుడు ఏపీ ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఒక చైర్మన్ పదవి ఇచ్చింది. అట్లాగే మన తెలంగాణ రేవంత్ రెడ్డి గారు కూడా ఇస్తా అని మతాలు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మొన్న కూడా తెలిసింది. ఏది తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా అన్నారు, ఏంది వరంగల్ మీటింగ్ అవుతుందట మేడం అని పునశ్రీ గారు. అంటే నాకు తెలియదు అవుతుందట, కానీ అయినాక అది 100% సక్సెస్ చేయండి. మీరు ఆ పార్టీ ఏ పార్టీ మనిషి అయినా మనకు సంబంధం లేదు, వాళ్ళకు న్యాయం చేయాలని మేడం గారు కూడా అన్నారు, మురళి గారు కూడా అన్నారు, ఇలా నవీన్ రాజు సార్ కూడా అందరూ కూడా ఇదే విషయం చెప్తున్నారు. కానీ ఇది పార్టీలో కాదు, ఇది ఉమ్మడి నాయి బ్రాహ్మణులది సంఘం. ఇది ఆ పార్టీ అయితే ఈ పార్టీ అయితే ఏ పార్టీ అయినా మాకు అందరూ సమానమే. ఇది థ్యాంక్ యూ. జై నాయ్. జై నాయ్. మండల బాలకృష్ణ నాయకత్వం. మండల బాలకృష్ణ నాయకత్వం. దువ్వెన గుర్తుకే. 50 సంవత్సరాలు దాటిన వారికి పింఛన్ అయితే ఎట్లా ఇస్తున్నారో మన నాయి బ్రాహ్మణులకు కూడా అలాగే అందించాలని ఇతని ద్వారా ప్రభుత్వానికి, అంటే మామిడాల బాలకృష్ణ ద్వారా ప్రభుత్వానికి మేము నివేదించుకుంటామని కోరుకుంటున్నాము. జై నాయ్. అందరికీ నా యొక్క నమస్కారం. నేను అనగా మామిడాల బాలకృష్ణ నగర అధ్యక్షునికి పోటీ చేస్తున్నాను. ఫస్ట్ టైం రాష్ట్ర స్థాయిలో
ఎలక్షన్ అనేది జరుగుతున్నాయి. నాకు మీ అమూల్యమైన ఓటు వేసి మీకు అన్ని పనులు అందుబాటులో నేను ఉంటానని కోరుకుంటూ ప్రభుత్వం వచ్చే అన్ని సంక్షేమ పథకాలు అందించేలా కృషి చేస్తానని, కమిటీ హాల్ ఏర్పడతానని, ఇంకా ముందు మీతో పాటు కలిసి పనిచేస్తానని చెప్పి, ఇంకా అన్నీ చేసుకుంటూ మీ ముందు మీ వాడిగా మీ ముందు ఉంటానని చెప్పి దైవసాక్షిగా నా మనసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మీరందరూ నాకు సహకరించి మీ అమూల్యమైన ఓటు నాకు వేసి గెలిపించి మీ సేవ చేసే భాగ్యాన్ని గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలరని చెప్పి నేను కోరుతున్నాను. జై నాయి, జై నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి ఎందుకు పోటీ ఏర్పడింది? దీనివల్ల పోటీ ఏర్పడింది మాకు చెప్తాను. అంటే 10 సంవత్సరాల నుంచి అన్న ఎలకంటి సతీష్ అన్నని ఏకగ్రీవంగా మనం అందరూ కలిసి ఎన్నుకున్నారు. దీన్ని అన్న హఠాత్తుగా చనిపోవడం జరిగింది. చనిపోయిన ద్వారా దీనికి వాళ్ళు అందరూ అంటే మన వరంగల్నే కొన్ని ఏరియాలు కొన్ని అటు ఇటు పోయి ఉండడం వల్ల ఇట్లా జరిగి ఒకటిగా ఏకగ్రీవంగా ఉండాలని చెప్పి ఈ ఓటింగ్ అనేది పెట్టడం జరిగింది. ఇప్పుడు త్రిముఖ పోటీ ఉంటుంది అనుకుంటున్నారా? త్రిముఖ పోటీ ఉంటుంది అనుకుంటున్నాను. ముగ్గురు క్యాండిడేట్లకు ముగ్గురికి మంచి ముఖాముఖి పోటీ 100% ఉంటుంది, అనుసంధానంగా ఉంటుంది. నాకు అన్ని ఏరియాల సపోర్ట్ ఉంది. నేను గెలిచాలని మీకు ఇప్పుడు మీరు మిమ్మల్ని గెలిపిస్తే ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ వచ్చే లబ్ధి ఏదున్నా కూడా అందరికీ న్యాయం ఉంటుందా లేకపోతే లేనల్లా చూస్తారా? అందరికీ న్యాయం చేసేటట్టే చూస్తాం. అందరికీ న్యాయం చేసి అందరికీ అంటే అన్నీ చూసుకుంటూ ఎవరు ఏంది అనేది చూసుకుంటూ అందరికీ లేని వాళ్ళకి ఏంది ఉన్నోళ్ళు ఏంది అన్నీ చూసుకొని పేదవాళ్ళకి ముందుగా ఇంపార్టెంట్ ఇస్తానని అనుకుంటున్నాను. నేను నాగవల్లి శ్రీనివాస్, రాష్ట్ర నాయకుడిని. గత కొన్ని సంవత్సరాలుగా 1994 నుంచి కుల సంఘాలు ఉంటూ నేను సైకిల్ తరపున పోరాటం చేశాను. మొట్టమొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బ్యాలెట్ పద్ధతి ద్వారా అధ్యక్షుని ఎన్నికనంటే వరంగల్ చాలా ఉత్సాహంగా ఉన్నది. వరంగల్ రాష్ట్ర స్థాయి కూడా వరంగల్ వైపు చూస్తున్నది. మీరందరూ మీ అమూల్యమైన ఓటును ఈ మామిడాల బాలకృష్ణ గారికి వేసి ఆయనను అత్యధిక మెజార్టీ గెలిపించాలని, ఆయన సేవ చేసే భాగ్యం కల్పించాలని నేను కోరుకుంటున్నాను. జై నాయ్, జై నాయ్. నా పేరు సింగార రమేష్, వరంగల్ నగర కోశాధికారి, మాజీ కోశాధికారి. తమ్ముడు మామిడాల ఈరోజు ఎన్నికల నుంచి మన సంఘీయులకు సేవ చేస్తానని ముందుండి సేవ చేస్తానని ఉత్సాహంగా వస్తున్నారు. కాబట్టి మన చిరకాల అయినటువంటి కుల భవనం కమ్యూనిటీ హాల్ ప్లేస్ కోసం గత 15 సంవత్సరాలు ఇచ్చినంటే ఇచ్చి చేజారిపోతుంది. మాకు ఈసారి అది సాధించి పెట్టాలని మేము అతని వెనుక ఉంటామని, మామిడాల బాలు గెలిచినాక ఆ దిశగా ప్రయత్నిస్తామని కోరుకుంటున్నాను. అలాగే మన కుల వృత్తి మనము చేసుకునే విధంగా జీవో కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతామని చెప్పని ముందుండి తీసుకెళ్తామని చెప్పని కోరుతున్నాము. అలాగే